మంచిది ప్రియులారా, మరి యొక్క సమయంలో మరి వాక్య సందేశంలోనికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 18వ అధ్యాయము 25, 26 వచనాలు. అమ్మా, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవును గాక. అమ్మా, నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరం అవును గాక. సర్వలోకములకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు. చాలండి, ఒక విషయాన్ని ప్రియులారా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనం చూస్తే, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతులు దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదునెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క దుష్టత్వం అనేటటువంటిది, పాపం అనేటటువంటి దాని గురించి మరి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియులారా, ఈ యొక్క నాశనము అనేటటువంటిది భూమి మీదకి వచ్చినప్పుడు, ఒక ఉగ్రత అనేటటువంటిది భూమి మీదకి వచ్చినప్పుడు, ఒక సునామీని మనం చూసాం ప్రియులారా. అదే రీతిగా మనం ఎప్పుడో ఒక బస్సు తగలబడిపోవటం అనేటటువంటిది మనం చూసాము. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు చూడబోతున్నాం కూడా. మరి ఇటువంటి యొక్క పరిస్థితుల్లో ఒక 20 మంది చనిపోయారని, 30 మంది చనిపోయారని మనం చూస్తున్నాం. నిన్న కాక మొన్న కూడా అక్కడ ఉగ్రవాదుల యొక్క కారు బాంబు పేల్చినప్పుడు కూడా మరి చాలా మంది అమాయకులు కూడా చనిపోయినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ చనిపోయినటువంటి వాళ్ళు అందరూ దుష్టులా లేకపోతే నీతిమంతులా? ఏమండి, అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారా? ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేటటువంటిది మనం చూసినప్పుడు ప్రియులారా, ఆ యొక్క దుష్టులతో కలిసి నీతిమంతులు చనిపోతున్నారు, నీతిమంతులతో కలిసి దుష్టులు కూడా చనిపోతా ఉన్నారు. ఎవరో ఒకరు దుష్టుడు చేసినటువంటి పని. కానీ చనిపోయిన తర్వాత ప్రియులారా, అందరికీ కూడా ఒక నిత్యమైనటువంటి స్థలం అనేటటువంటిది ఒకటైతే ఉంది. కాబట్టి ఎవడైతే నీతిమంతుడిగా జీవించినటువంటి వాడుగా ఉన్నాడో వారు ఏ సమయంలో కూడా, ఏ సమయంలో చనిపోయినప్పటికీ మరణము, చావు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు చనిపోయినా కూడా దేవుని రాజ్యం కొరకు మనం ఎలా ఉండాలి? సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి. అక్కడ దుష్టులుగా ఉన్నటువంటి వారు ఉన్నారనుకోండి, ఇంకా ఎప్పుడో మనం రక్షణ పొందుదాము, ఇంకా ఎప్పుడో ఏదో చేద్దాం అనేటటువంటి వారు ఉన్నారనుకోండి, ఆ పరిస్థితిని బట్టి మనం చూస్తే ప్రియులారా, ఆ యొక్క సమయంలో కనుక ఇటువంటి ఉగ్రతలు కనుక ఏర్పడితే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురయ్యేటటువంటివిగా ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఈ రోజు నేను చెప్పేటటువంటి ఆ యొక్క విషయంలో దేవుడు అంటున్నాడు, ఒకవేళ అటువంటి సమయంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం అంతటిని కూడా నేను కాపాడుతానని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, కొందరమైన 50 మంది కాకపోతే 20 మంది, 20 మంది కాకపోతే ఒక్కరం కాకపోతే ప్రియులారా, అలా ఒక్కరమైనప్పటికీ కూడా దేవుని కొరకు ఉండేటటువంటి వాళ్ళు ఉంటే ఆ నీతిమంతుని ప్రార్థనను బట్టి ఆ పట్టణం అంతా, కుటుంబం అంతా, గ్రామం అంతా, ఆ సంఘం అంతా కూడా ఏమవుతుంది అంటున్నాడంటే దేవుడు రక్షించబడతాది అనేటటువంటి మాటను అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరొక మాట మరి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయిట లేదని చెప్పుకొనుచున్నారు. అక్కడ పులిస్టా పెట్టారు కదా. అయితే కుమారుడు తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు ఎందుకు మోయట్లేదని చెప్పుకుంటున్నారట. తర్వాత అండి, కుమారుడు నీతి న్యాయములను అనుసరించి, నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా
బ్రతుకును. తర్వాత అండి, పాపము చేయువాడే మరణము నొందును. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మరణం అంటే శారీరక మరణం అనేది కాదండి. ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరణం అనగానే కేవలం శరీర సంబంధమైన మరణం కాదు, కానీ అది ఆత్మ సంబంధమైన మరణమును కూడా చూస్తున్న. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. కాబట్టి ప్రియులారా, ఎవడ పుణ్యం వాడిదే, ఎవడ పాపము వాడిదే. కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులు పుణ్యకార్యం చేశారని, తల్లిదండ్రులు రక్షణలో ఉన్నారని కొడుకులు ప్రియులారా మరి యొక్క నిత్యరాజ్యానికి వెళ్ళడానికి అవకాశము లేదు. మనము రక్షణ పొంది ఉన్నాము, మనం రక్షణ జీవితంలో మనం నడుస్తున్నామని మన తోడబుట్టినటువంటి మన యొక్క తమ్ముళ్ళు కానీ, అన్న చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ వీళ్ళెవరూ కూడా ఆ నిత్యరాజ్యానికి కూడా పెట్టుకుని తీసుకెళ్లాలంటే అయ్యేటటువంటి పని కాదు. కాబట్టి మనం పొందినటువంటి దేవుని యొక్క ప్రేమను ముందుగా మన రక్త సంబంధులు కూడా మనం తెలియజెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. వారిని కూడా దేవుని దగ్గరికి మనము నడిపించాలి. ఎందుకంటే ప్రియులారా, పాపం చేయవాడే మరణం ఉంటాడు. తండ్రి యొక్క పాపం బిడ్డలకు రాదంటే, బిడ్డల పాపం తండ్రికి వెళ్ళదంట. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అంతే. కాబట్టి ప్రియులారా, నీతిమంతుడు నువ్వు నీతిగా బతికితే ఆ నీతి నీకు మాత్రమే ఉంటది. నువ్వు దుష్టత్వం చేస్తే దుష్టత్వం నిన్నే వెంబడించేటటువంటిదిగా ఉంటది ప్రియులారా. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి ఆయన కట్టడను అనుసరించి, నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకుతాడు. కాబట్టి ప్రియులారా, ఏనాటికైనప్పటికీ కూడా ఆ దుష్టత్వాన్ని ప్రతి మనిషి కూడా విడిచిపెట్టవలసినటువంటి వాడే ఉన్నాడు. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 18వ వచనం నుంచి మరి మనం చూసినప్పుడు ప్రియులారా, ఎఫ్రాయిము, మనస్సే, ఇశ్శాఖారు, జెబూలూను దేశం జనులో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా, హిజ్కియా పరిశుద్ధ స్థలముల యొక్క శుద్ధీకరణము చొప్పున తను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయును గాకని ప్రార్థింపగా, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అపవిత్రమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేశారంటే ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి నిబంధనకు విరుద్ధముగా వాళ్ళు ఏం చేశారు, ఆ పస్కాను భుజించారు. పాత నిబంధన కాలంలో ప్రియులారా, మరి పస్కాను భుజించడానికి దేవుడు ఏం చేశాడంటే చాలా నీతి నియమాలను ఏర్పాటు చేశాడు. అయితే వారందరూ శిక్షకు పాత్రలు కాకూడదని హిజ్కియా ఏం చేశాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆ ఒక్క హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఎవరు అంగీకరించారంటే ప్రియులారా, దేవుడు అంగీకరించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి అలా అంగీకరించిన తర్వాత దేవుడు వారందరూ ఎటువంటి రోగాలకి గురి కాకుండా దేవుడు ఏం చేశాడంటే స్వస్థతను వారికి దయచేసినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి యొక్క విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియులారా, అందుకే ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కార ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దాని గురించి ప్రియులారా అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి కట్టడలు నేను చెప్పడానికి కలిగినటువంటి కారణము అదే ప్రియులారా. కాబట్టి మరి ఆ రోజు మనం ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే సంఘంలో అంత ఖండితంగా నేను సంఘానికి నేర్పినటువంటి యొక్క మాట ఏంటంటే ప్రియులారా, ఆ రోజు ఎందరైతే ప్రియులారా యొక్క మందిరానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారో వారి ప్రభురాత్రి భోజన సంస్కారమైనా లేదంటే మరొక భోజన సంస్కారమైనా వారు మాత్రమే తీసుకోవలసినటువంటి వారై ఉన్నారా లేదండి? మరి ఎవరు పడతాను వచ్చి భోజనం చేయొచ్చు? అప్పుడు చేయకూడదని నేను చెప్పాను, వాక్యం చెప్పిందా? అదే నేర్చుకోవాలి. మరి అదే నేర్చుకోవాలి. అలా చెప్పానని చెప్పేసి మొదటి వారం భోజనం పెట్టడం మానేసి తర్వాత వారం పెట్టింది మటా చేసి భయమేసి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నిత్యమైనటువంటి కట్టడ ప్రియులారా, నిత్యమైనటువంటి కట్టడ. కాబట్టి దాని ప్రకారం మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం అంతమంది జనాంగం ఉన్నారు కదా, వాళ్ళందరికీ దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడా? వాళ్ళందరితో మాట్లాడారు. మోసేని ఏర్పాటు చేసుకున్నాడు.
మోషే యెహోవా మాట విని మోషే సెలవిచ్చినది ఏమనగా, అలాగే యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చేసరికి ఆయన సెలవిచ్చినది ఏమనగా, ఇర్మియా దగ్గరికి వచ్చేసరికి ఇర్మియా ఏమంటాడంటే యెహోవా సెలవిచ్చినది ఏమనగా. అంటే నేను చెప్పిన మాట అంటలేదు ఎక్కడ కూడా, వీళ్ళందరూ కూడా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో ఈ నిబంధనలు చొప్పున ఈ కట్టడలు చొప్పున మరి మీరు నడవండి. ఏ సంఘం ఏం చేస్తే మనకెందుకు, మన సంఘానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అనేది నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నిన్నటి దినాన్న అక్కడ పెళ్లికి వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ప్రదానం చేసేటటువంటి రోజు ముందే వెళ్ళి కూర్చున్నాం, ఇంకా ప్రదానం లేట్ అవుతుందని మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య గారు కూడా పాస్టర్ గారేనంట. మీరందరూ చూసే ఉంటారు ఆయన్ని. పెళ్లి కూతురు పక్కన తోడ పెళ్లి కూతురు కూర్చుంది కదా, వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఏంటండి ఈ కార్యక్రమాలు ఎంత లేటుగా జరుగుతున్నాయి, మా అన్నయ్య వాళ్ళ చర్చ అయితే 8 గంటలకి గేట్ వేసేస్తారండి. ఏం చేస్తారంట అమ్మ, వింటున్నారా సీరియస్ గా? 8 గంటలకు ఏం చేస్తారంటే చర్చ్ గేటు ఏం చేస్తారంట. అప్పుడు సరైన ప్రసాద్ గారు నాతో అంటున్నారు, ఏమండి మనం ఎలా గేట్లు వేసేస్తే మన పరిస్థితి ఏంటండి నాతోటి. బాబు గేట్లు ఈ అవసరం లేదు, అసలు సమయానికి ఏ కార్యక్రమం ప్రారంభిస్తేనే యుద్ధాలు జరిగిపోతున్నాయి, ఇంకే మాత్రం దానికి గేట్లు వేసేస్తే పరిస్థితి ఏంటండి. ఇది వాస్తవం, మీరు అడగండి కావాలంటే. ఆ తోడ పెళ్లి కూతురు గారు మీకు తెలిస్తే ఫోన్ చేసి అడగండి, లేదనుకుంటే ప్రసాద్ గారిని అడగండి. నేను వచ్చిన డిస్కషన్. మరి అలాగే ప్రియులారా 10:30 నేను గేట్ వేసేస్తే పరిస్థితి ఏంటి? 10:30కి చర్చ్ గేట్ వేసేస్తే పరిస్థితి ఏంటి? మరి ఆ సంఘం ఎందుకు కట్టుబడింది అక్కడ గుంటూరులో, మనం ఎందుకు కట్టుబడలేకపోతున్నాం ఆ సమయానికి? ప్రతిదానికి ఎందుకు ఆలస్యంగా వెళ్తున్నాం? ఏ సంఘం ఎలాగెళ్తే మీకెందుకు, మీరు మాత్రం కరెక్ట్గా రండి. ఎన్నిసార్లు ఎక్కడికి చేస్తారు మిమ్మల్ని? అది ఎవరు పిలిచిందైనా, ఏ కార్యక్రమమైనా, ఎవరు ఎప్పుడు వస్తే మనకెందుకు? జీవన ప్రార్థన మధ్య సమయానికి ఉండాలని చెప్పానండి. అది ఎవరి కార్యక్రమం అయినా ఉండాలి కదా, మరి ఉండాలి. అది నేర్పినటువంటి విషయం అది, అంతే. అంతేగాని మేము ఎప్పుడో వస్తామండి ఎప్పుడో వెళ్తామండి అంటే అది క్రమం కదా. నిన్ను చూసి సమాజం నేర్చుకోవాలి, నిన్ను చూసి సమాజము నేర్చుకోవాలి. నువ్వు సమాజానికి ఒక మాదిరిగా ఉండాలి. అక్కడ ప్రారంభమైందా లేదో నీకెందుకు, ప్రారంభం కాకపోతే మొత్తలేదు అక్కడే పెట్టుకో. అంతేగాని ఎప్పుడో మనం వెళ్ళవలసినటువంటి వారముగా ఉండకూడదు. ఆయన మాట చెప్పిన తర్వాత ఈ పాస్టర్ కదా, వాళ్ళ అన్నయ్య గారు పాస్టర్ అంట, మాకైతే 8 గంటలకు తాళం వేసేస్తాం, నీకు బంధువు వచ్చినా ఎంత పెద్ద సంఘ పెద్ద వచ్చినా బయట నుంచి చూడటమేనంట, ఎంత ఆశీర్వాద ప్రార్థన అయ్యేదట. కాబట్టి అందుకే షడ్ అయింటాడేమో దేవుడు, రాబోయే రోజుల్లో తాళం ఉంటే కొంటాం ఇంకా. కాబట్టి చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. దేవుని సమయాన్ని ఎప్పుడు మీరు వృధా చేయకండి. ఇంకో రోజు మీకు రాదు, ఇంకో రోజు మీకు దొరకదు, రాదు కూడా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 18వ వచనం నుంచి చూసినప్పుడు ప్రియులారా, ఇటువంటి పరిశుద్ధత లేనటువంటి వారి కొరకు ఎవరు ప్రార్థన చేశారో ఒక్క హిజ్కియా ప్రార్థన చేస్తే, ఆ హిజ్కియా ప్రార్థన ఏం చేశాడంటే దేవుడు అంగీకరించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి సంఖ్యాకాండము 31వ అధ్యాయము, సంఖ్యాకాండం 31వ అధ్యాయము 30వ వచనం నుంచి మరి మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, మనుషుల్లోను పశువుల్లోను గాడిదల్లోను గొర్రె మేకల్లోను సమస్త విధముల జంతువుల్లోనూ 50కి ఒకటి చొప్పున ఇశ్రాయేలు సగములో నుండి తీసుకుని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. కాబట్టి ప్రియులారా, ఇచ్చే విషయాల గురించి ఇక్కడ చెప్తున్నాడు, ఇచ్చే విషయాల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అవి ఎలాగెలాగ ఇవ్వాలనేటటువంటిది కూడా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 33వ వచనం, 6,75,000 గొర్రె మేకలు, 72,000 పశువులు, 60,000 గాడిదలు, 30,000 పురుష సంయోగం ఎరిగినటువంటి స్త్రీలు, అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. చూడండి 36వ అధ్యాయము 36వ వచనం చివరి చూడండి, ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. అంటే 36,000 పశువులు ఉంటే అందులో 72 ఎవరికి ఇవ్వాలి? ఆమె ఎవరికి ఇవ్వాలండి? చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? 30వ వచనంలో చివరి వచనం చూడండి, యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? దేవుడికి గట్టిగా చెప్పండి. కాబట్టి ప్రియులారా, మరి ఇప్పుడు మీకు 15 కోళ్ళు ఉంటే నాకు ఎన్ని కోళ్ళు ఇవ్వాలి? పట్టుకొచ్చి ఇస్తున్నారా? ఇస్తున్నారండి.
పూర్వం అలాగే ఇచ్చారు. ఆ గాడిదలు 37,500, అందులో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది, వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లించవలసిన ప్రతిష్టార్పణలను యాజకుడైన ఎలియాజరునకు ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మోషే నాయకుడే కదా అమ్మ, మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడే కదా. కాబట్టి దేవుడు ఆయనకు చెప్పినటువంటి మాటను మోషే నెరవేర్చాడా లేదా? ఆయన ఎవరికి ఇచ్చాడు? ఎలియాజరుకి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మరి మీరు కూడా ఏం చేయాలి? పట్టుకొచ్చి ఇవ్వాలి. తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటి వారే ఉన్నారు. కాబట్టి ప్రియులు ఇవ్వటం అలాగున్నా పాస్టర్ గారు చాలా తీసుకుంటున్నాడండి. పబ్లిసిటీ మాత్రం ఊర్లో చాలా చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉన్నది ప్రియులారా. కాబట్టి నేను చెప్పినటువంటి మాట మన సంఘం కొరకు మాత్రమే నేను చెప్తా. మిగతా సమాజం ఏమైపోతే నాకెందుకు? నేను నేర్పించానా లేదా, అది మీరు నేర్చుకున్నారా లేదా, అంతవరకే ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఆ భోజనాల కార్యక్రమం విషయంలో కూడా నేను అంత కఠినంగా చెప్పడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, మీరు ఎవరు పెట్టినప్పుడు ఎంతమంది కూర్చున్నాం? ఇప్పుడు ఎవరైనా భోజనాలు పెడితే మీరు మాత్రమే తినాలి. భోజనం పెట్టినప్పుడు వేరే వాళ్ళు రాకూడదు కదా. ఇది నేను చెప్పినటువంటి విషయం ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ ఇది బయట ఎలా వెళ్ళిపోయిందంటే ఎక్కడెక్కడి నుంచో తెలుస్తూ ఉంటుంది నాకు. ఈ పాస్టర్ గారు భోజనాలు పెట్టొద్దు అంటున్నారు, ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే కార్లు భూములు కొనుక్కుంటాడేమో అని. విన్నారు ఈ మాట? మీరు విన్నారా? మరి వినాలి కదా. మీ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి కదా మీరు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మాట అలాగే బయటకు వస్తూ ఉంటే ఎక్కడో చోట మరి నాకు తెలుస్తూ ఉంటుంది. తెలిసి నేను బాధపడేది ఏమీ లేదు. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తే నేను కార్లు కొనలేదు, మీరు డబ్బులు ఇస్తే నేను భూములు కొనలేదు. ఒకవేళ ఇచ్చారేమో అని లక్షలు మీరు లెక్క వేసుకోండి, లేదంటే అన్న వాళ్ళకి లెక్కలు చెప్పండి. అంత ఇన్కమ్ వచ్చేస్తే ప్రియులారా, ఆ కారు ఏంటండి? ఎప్పటికీ అదే ఫార్చునర్ కారు కొనుక్కుందని కదా నేను. కాబట్టి ప్రియులారా, ఎందుకు వద్దంటున్నానంటే వాక్యం చెప్తుంది అక్కడ. వాక్యం చెప్తుంది ఎవడ పడితే వాడు వచ్చి పరిశుద్ధమైనటువంటిది తినడానికి అక్కడ అవకాశము లేదంటే లేదు ప్రియులారా. కాబట్టి ఆ మాట మత్తయి ఎక్కింది కాబట్టి ఆ తర్వాత వారం భోజనం పెట్టింది. ఇంకొక మాట చూద్దాం, చూడండి. దేవుని కార్యాలు సరిగా చేయకపోతే ఎలా ఉంటుందో చూడండి. లేవికాండం 10వ అధ్యాయం. లేవికాండము 10వ అధ్యాయము. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడితే దానికి డిస్కషన్ అనేటటువంటిది చేస్తాం, అంతేగాని ప్రియులు అక్కడక్కడ మాట్లాడకూడదు. లేవికాండము 10వ అధ్యాయము. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపాత్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. అహరోనుకి ఎంతమంది కుమారులండి అమ్మా? ఇద్దరండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో చూడండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనం నుంచి మరి మనం చూసినప్పుడు అహరోను కుమారుల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఏతామారు అనినవే. ఎంతమంది అండి? 4 కొడుకులు. ఈ 4 కొడుకుల్లో ఈ అభిషేకం నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగినట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు అబీహులు సేనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాజ్ఞ అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. కాబట్టి ఇప్పుడు ఎంతమంది కొడుకులు అహరోనుకి? 4 కొడుకులు. అందులో ఒకిద్దరు ఏం చేశారంటే దేవుడు చెప్పినటువంటి పని చేయలేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే విశ్వాసికి ఎంత భారం ఉంటుందో యాజకుడికి కూడా అంతే భారము ఉంటది ప్రియులారా. మీకంటే శిక్ష మాకు చాలా ఎక్కువ ఉంటది. కాబట్టి నేను అందుకే చెప్పాను, మోషే అంటాడు ఇదిగో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇర్మియా అంటాడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. కాబట్టి ప్రతి వాళ్ళు అన్నారు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు ఎలా చెప్పారో వాక్యం చెప్పినటువంటిది నేను మీకు అలా చెప్పవలసినటువంటి వాడనే ఉన్నాను ప్రియులారా. ప్రతి వారం మీరు ఒక్కొక్కరు సమర్పించిన భోజనం పెడతానంటే నాకు వచ్చిన బాధ ఏంటి? ఏమన్నా నాకు వచ్చిన బాధ ఏంటి చెప్పండి? ఒకవేళ అన్వీమెంట్ ఎలా పోతే మాకు స్పెషల్ వండుతున్నారు కదా ఏదో ఒకటి. ఇప్పుడు మాకు వచ్చిన బాధ ఏమీ లేదు. కానీ ప్రియులారా, అల్లరి పాలు అనేది అవ్వకూడదు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ధూపార్తిని ఏం చేయాలంటే ప్రియులారా, యెహోవా దగ్గర నుంచి వచ్చినటువంటి అగ్నితోటి మాత్రమే అక్కడ బలిని మనము అర్పించాలి. అక్కడ ఏం జరుగుతుంది? అది ఆరిపోకుండా ఉండటం కోసం వీళ్ళు కాపాడాలి. ఈ యొక్క యాజకులకు అప్పగించినటువంటి పని ఏంటి? ఆ యొక్క మందిరం ఉపకరణాలన్నింటినీ కాపాడటమే వీళ్ళ పని. ఆ ధూపం అనేటటువంటి ఆరిపోకుండా చూడటం అనేటువంటిది వీళ్ళ పని.
ఎవరి పని? అహరోను పని, వాళ్ళ కుమారుల యొక్క పని. కాబట్టి ప్రియులారా, అయితే అక్కడ ఏమైందంటే నిప్పులు ఆరిపోయి అంటే కారణం ఏంటి? వీళ్ళు చూడలేదు ప్రియులారా. చూడకపోతే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేయాలా వద్దా? తన తప్పుదాన్ని ఒప్పుకోకుండా ప్రియులారా, అప్పుడప్పుడు చూడండి, క్రిస్మస్ కి క్యాండిల్ సర్వీస్ చేస్తామంటే పైన ప్రార్థన చేస్తాం, వెనకాల ఎవరి దగ్గర అగ్గిపెట్టి ఉంటుంది, వెనకాల క్యాండిల్ వెలిగించేస్తాడు. చెయ్యొచ్చా మరి? చేయకూడదు. గతం అలా జరిగింది కానీ దాన్ని ఆపాం కదా. అయితే ప్రియులారా, వీళ్ళు ఏం చేశారంటే వేరే నిప్పు పట్టుకొచ్చేసి అక్కడ ఏం చేశారు? అక్కడ ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధిని అగ్ని బయలుదేరి వారిని కాల్చేసింది. వాళ్ళు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అమ్మ వింటున్నారా జాగ్రత్తగా? దేవుని సన్నిధి అంటే ఎంత భయం ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఎంత భయం ఉండాలి ప్రియులారా. ఏమి చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. దేవుడు ఏం చెప్పాడు అదే చేయాలి. మన ఇష్టానుసారంగా చేయడానికి లేదు. చేస్తే ఏం చేసి ఇద్దరు కొడుకులు తప్పమని చచ్చిపోయారు. మొత్తం కొడుకులు ఎంతమంది? ఇంకో ఇద్దరు ఎందుకు చావలేదు? అందుకే ఇందాక వాక్యాన్ని చూపించాను. తండ్రి చేసిన పాపం కుమారుల మీదకి రాదు, కుమారుల యొక్క దుష్టత్వము తండ్రి మీదకి రాదు. ఎవరు చేసినటువంటి పాపానికి వాడే శిక్ష. అది ఎలాంటి శిక్ష? మరణ శిక్ష. కాబట్టి ఇక్కడ ఈ కొడుకులు ఇద్దరే తప్పు చేశారు కాబట్టి వాళ్ళిద్దరు వెంటనే చచ్చిపోరంట. వెంటనే యెహోవాను అగ్ని వచ్చి కాల్చి చంపేసిందటండి. చంపేస్తే ప్రియులారా, అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అహరోను యాజకుడే, మోషే కూడా యాజకుడే. మరి దేవుడు అహరోను తోటి చెప్పొచ్చు కదా. ఏమంటే దేవుడు అహరోను తోటి చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పాడు? మళ్ళీ మోషేకి చెప్పాడు. వెళ్ళి ఆ అహరోను తోటి ఇలా చెప్పాను, నా యొద్ద నుండి వారి యందు నేను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరూ మహిమపరచుకుందును. అహరోను మౌనముగా ఉండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మేషాయేలు ఎల్ఫాషపాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలముల నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పాను. అక్కడ చచ్చిపోయారు కాబట్టి చచ్చిపోయిన అక్కడ ఉంచకూడదని ఆయన, కాబట్టి మీరు వాళ్ళని తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. ఇంకా భయంకరమైనటువంటి మాట చూడండి. 5వ వచనంలో వాళ్ళు తీసుకెళ్లిపోయారు. 6వ వచనం ఎక్కడ? లేవీ కాండము 10వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావకుండానట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండానట్లు మీరు తల విరియబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరుల ఇశ్రాయేలు ఇంటి వారు అందరూ ఏడవవచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అహరోను కుమారులు 4గురిలో 2 చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే దేవుని సన్నిధిలో తప్పు చేశారు. దేవుని మందిరాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా కాపాడుకోలేదు. అమ్మా మీరందరూ జాగ్రత్తగా వింటున్నారా? ఇప్పుడు ఈ మందిరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడా లేదా మీకు? మరి ఇప్పుడు కాపాడుకోవాలి కదా జాగ్రత్తగా. అమ్మ కాపాడుకోవాలి వద్దా? కాపాడుకోవాలి. సమస్తాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. సేవకుడి మీదే కాదు, ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ కాపాడబడిపోవటానికి వెళ్ళినటువంటి కారణాలు ఏంటంటే ప్రియులారా, అనేక రకాలైనటువంటి కారణాలు. అయితే అక్కడ ఏమన్నాడంటే, 2 కొడుకులు చచ్చిపోతే అహరోన్ని అతని భార్యని ఉన్నటువంటి ఉన్న తమ్ముళ్ళని ఇద్దరిని ఏమంటున్నాడంటే, మీరు జుట్టు ఎరబోసుకోకూడదు, అంటే తలబాదుకుని ఏడవకూడదు, మీరు తర్వాత మీరు బట్టలు చింపుకోకూడదు. కాబట్టి ఇశ్రాయేలు ఇంటి వారు అందరూ ఏడొచ్చు కానీ మిమ్మల్ని ఏడొద్దు అన్నాడు. అమ్మ విషయం అర్థమవుతుందా? దేవుడు ఎంత దుర్మార్గుడు అనుకుంటున్నారా? 2 కొడుకులు చచ్చిపోతే ఏడకుండా ఎవడైనా ఉంటాడా? తండ్రి ఆడకుండా ఉంటాడా? తల్లి ఆడకుండా ఉంటుందా? కానీ అక్కడ పెట్టిన శిక్ష ఎంత భయంకరంగా ఉందో చూడండి. మిగతా గోత్రాలు మిగతా వాళ్ళు అందరూ ఏడండి, కానీ మీరు మాత్రము చనిపోయిన మీ బిడ్డల గురించి ఏడవడానికి వీలు లేదని దేవుడు చెప్పాడంట. ఎంత కష్టమైన శిక్ష! ఎంత శిక్ష పడ్డానికి కలిగిన కారణం ఏంటి? దేవుని మందిరంలో కాపాడవలసినటువంటి విషయాన్ని వాళ్ళు కాపాడలేదు. చేయమన్నటువంటి పని జాగ్రత్తగా వాళ్ళు చేయలేదు. ఎందుకు మాట చెప్తున్నాను ఇప్పుడు పండగ ముందు? అమ్మా ఎందుకు చెప్తున్నాను?
ఎక్కడికి వెళ్ళిన అదే సాక్ష్యం చెప్తాను, మీ గుండెపోటు ఎందుకు వచ్చిందంటే అన్ని పనులు నేనే చేసుకున్నాను కాబట్టి వచ్చిందని చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా సహకరించేటటువంటి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి కొన్ని పనులు నేనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు చేయలేను కదా. ఇప్పుడు నేను చేసేటటువంటి పరిస్థితి కాదు, నేను చెయ్యను కూడా అంటే చేయలేను కాబట్టి చేసినంతకాలం చేశాం కదా. కాబట్టి ప్రియులారా అలా చేయకపోతే మీరు ఏడవద్దు అంటున్నాడు. తర్వాత 7వ వచనంలో యెహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్ష కూడా ద్వారం మీద నుండి బయలు వెళ్ళకూడదు. వారు మోసే చెప్పిన మాట చొప్పున చేశారు. ఇంకో మాట ఏమంటున్నాడు, శవాలు మోసుకుపోయారు కదా, ఆ సమాధి చేసే దగ్గర కూడా మీరు వెళ్ళొద్దు అన్నాడు. అతని ప్రత్యక్ష గుడారం బయటికి వెళ్ళడానికి వీలు లేదన్నాడు. దేవుని శాసనాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూసారండి, ఎంత భయంకరంగా ఉన్నాయో మీరు చూసారా. కాబట్టి మరియు యెహోవా అహరోనుతో మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు, ఒకవేళ దేవుడి మాట అనుకోండి దొట్టు వస్తువులు తరబోతుకున్నా చొక్కాలు దింపుకున్నా అక్కడి నుంచి బయటికి వెళ్ళినా వీళ్ళు చచ్చిపోతారు. నీవును నీ కుమారులు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు, బాధ కలిగిందని చెప్పేసి మందు కొట్టేయకూడదు అన్నాడు. అక్కడ ఏమన్నాడు అంటే అది చచ్చిపోరని చెప్పేసి బాధతోటి మందు తాగకూడదు అక్కడ. ఇప్పుడు సత్యం అర్థం చేసుకోండి అమ్మా, చర్చ దగ్గర పెట్టేటటువంటి భోజనాలు మందు తాగి వాళ్ళు వచ్చి తాగకూడదు అని ఎందుకు చెప్పాను నేను? ఎందుకే చెప్పాను, పండగలు వేరు, పండుగలు అనేటటువంటిది వేరు, మనమే అందరం తెలుసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు భోజనాలు వారు మాత్రం ఎందుకు చేయాలన్నానంటే, ఇప్పుడు ఈ మొదట చచ్చిపోయిన ఇద్దరు ఏం చేశారంటే మద్యం తాగి వాళ్ళు ఏ అగ్ని పట్టుకొస్తున్నారో తెలియక వాళ్ళ చేతిలో ఉన్న అగ్ని నిప్పులు పెట్టి వాళ్ళు దహన బలిని అర్పించేసి తప్పమని చచ్చిపోరు, అంటే తప్పమని చచ్చిపోయారు. కాబట్టి అందుకే ఏమన్నాడంటే, ఇదిగో మళ్ళీ మీరు చావకుండా అంటే మీరు బతికున్న ఇద్దరు కుమారులు ఏం చేయమంటారు, ద్రాక్షారసం కానీ మద్యాన్ని కానీ మీరు త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ. నిత్యమైనటువంటి కట్టడ. 12వ వచనం చదవండి, అది ఎంత భయంకరంగా ఉంటుందో. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులు ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్లా నేను, మీరు యెహోవా హోమ ద్రవ్యమును మిగిలిన నైవేద్యములు తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధం అని అంటున్నాడు. అమ్మ సమస్య ఎలా ఉందో చూసారా. చచ్చిపోయిన ఇద్దరు కొడుకులు చచ్చిపోరు ఏమండి, ఇద్దరు కొడుకులు చచ్చిపోరు, వాళ్ళ గురించి ఏడొద్దు అంటున్నాడు. ఆ శవాలు మోసుకుపోయారు, మోసుకెళ్ళి శవాలు వెనకాల మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. అక్కడేమో ఏదైతే అర్పించారో తినండి అంటున్నాడు. ఇద్దరు కొడుకులు చచ్చిపోతే ఈ యొక్క బలియాగం తీసుకుని ఎలా తింటారు? తినగలరా అమ్మ, తినగలరా అండి? మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, మన రక్త సంబంధి కాకపోయినా, మన యొక్క రక్తం పంచుకుని పుట్టినోడు కాకపోయినా, చాలా ఆత్మీయుడైనటువంటి వారు ఎవరైనా చనిపోతేనే మనకు భోజనము ఎక్కదు, మన భోజనం అనేది ఎక్కదు. అలాంటి సొంత కొడుకులు చచ్చిపోతే దేవుడు ఏమంటాడే, మీరు నైవేద్యం తినండి, తినకపోతే తప్పరు అంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? శిక్ష ఎలా ఉందో చూసారా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క విధానం అంటే ఇది ఒట్టి మాటలు, గాలి మాటలు, అసూయతో కూడినటువంటి మాటలు, ఓర్చుకోలేనటువంటి ప్రసంగాలు ఇవి కాదు కదా ప్రియులారా మనం చూడవలసినటువంటిది. కాబట్టి నిన్ను, నీ జీవితాన్ని, నీ సాక్షాత్మైనటువంటి యొక్క విధానాన్ని ఎక్కడైనా మనం కనుపరిచేటటువంటి వారముగా ఉండాలి. అదే సీయోను ప్రార్థన మందిరం యొక్క ప్రాధాన్యత. అదే నేర్పుతాం. ఒకవేళ పెట్టుకుంటానంటే పెట్టుకోండి, తప్పేమున్నది. భోజనాలు పెట్టుకోండి, కానీ ఇదిగో ఈ యొక్క కట్టడి మాత్రం మందిరంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటది. సరే, లాస్ట్కి రండి. లాస్ట్ వచనానికి వచ్చేసరికి 19వ వచనం. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువులు దహన బలి ద్రవ్యములను యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు ఇదంతా జరిగింది కదా, ఇంత బాధాకరమైన విషయం జరిగింది, నా కొడుకులు తప్పే చేశారు, ఏదో చేశారు, మొత్తానికి జరిగింది, ఇన్ని ఆపదలు వచ్చాయి కదా, నేను పాప పరిహారమైన బలిద్రవ్యం నేను తిని ఎడల అది యెహోవా దృష్టికి మంచిదోగనా అని మోషే ఆ మాట విని ఆఖరికి మోషే ఒప్పుకున్నాడు దేవుని పక్షాన. ఇక్కడికి వచ్చేసరికి పాప మాత్రం బాధ కలిగి అంటున్నాడు మోషేతోటి, దేవుడు ఎలా చెప్పాడు కదా, ఇన్ని రకాలైనటువంటి ఆపదలు నాకు సంభవించినప్పుడు నేను నా భార్య ఇద్దరు కొడుకులు కూర్చుని అది ఎలా తింటాం మేము, ఇక్కడ ఎలా తినగలం?
అని చెప్పేసి దేవుడిని అక్కడ మోషేతో అడిగినప్పుడు మోషే దానికి ఏం చేశాడంట, విని ఒప్పుకున్నటువంటి వాడిగా ఉన్నాడట ప్రియులారా. కాబట్టి ప్రియులారా ఇక విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చాలా కష్టమైనటువంటి విధానం. దేవుడిచ్చినటువంటి ప్రియులారా ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలి, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. అనేక సార్లు మామూలుగా చెప్పని ఇలా వాక్యంతో చెప్తున్నాను అంతే ఈ విషయాన్ని. అయితే ఎంతవరకు మీరు కాపాడుకుంటూనే వస్తున్నారు, ఎంతవరకు మీరు కాపాడుకోకపోతే ఇవన్నీ ఇలా ఉండవు, మీరు కాపాడుకోకపోతే ఇలాగా ఉండవు. కానీ ప్రియులారా ఎక్కడైనా శ్రద్ధ లోపించినట్లయితే, నలుగురు చేసేటటువంటి పని ఒకరు చేయాలంటే ఒకరి మీద భారం పడిపోతుంది కదా. కాబట్టి ప్రియులారా నలుగురు పంచుకుంటే పెద్ద పని ఏమి కూడా కాదు. ఒక నలుగురు కానీ 5గురు కానీ గ్రౌండ్ క్లీనింగ్ కరెక్ట్గా సమర్పించుకున్నారనుకోండి, ఎంతసేపు చేస్తారు చెప్పండి గ్రౌండ్ అమ్మా? ఒక పూటలో అయిపోవాలి. అది సరిగ్గా నలుగురు మగవాళ్ళు నిలబడ్డారంటే 5 నిలబడ్డారంటే ఒక పూటలో అయిపోవాలి. ఎందుకంటే అంతా తడిసిపోయి ఉన్నది కాబట్టి. మరి ఇప్పుడు అందరూ చేయగలరా పనులు? కాబట్టి నా వరకు నేను చాలా వరకు చేశాను. అలా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు చేయలేని పరిస్థితి, దేవుడికి చేసేటటువంటి పరిస్థితి ఇస్తే తప్పనిసరిగా ఏం చేయాలి, పనిని మనం కొనసాగించే వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే ఎవరైతే ఇంతవరకు ఆ పనులకు రావట్లేదో వాళ్ళని పిలుచుకురావాలండి, వాళ్ళని పిలుచుకురావాలి. భోజనానికి పిల్లలేదని బాధపడినటువంటి వాళ్ళందరినీ పని చేయడానికి కూడా రమ్మని పిల్లండి. కాబట్టి ప్రియులారా మరి ఏదైనా ఉంటుంది, భోజనాలు అయితే పిలవలేదు ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది కదా బయట. మరి పని చేయడానికి కూడా వాళ్ళు ఎప్పుడు పని చేసి స్త్రీలే, ఎప్పుడు చేసేసి సండే స్కూలే, ఎప్పుడు చేసేటటువంటి పెద్దలే. కాబట్టి ప్రియులారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. 31వ అధ్యాయము సంఖ్యాకాండం 31వ అధ్యాయం 30వ వచనం నుంచి మరి మనం చూసినప్పుడు అది అయిపోయింది కదా, అది వద్దండి. యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూసినప్పుడు, యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించున్నట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. సంఘం చేయాల్సిన పని ఇది. అమ్మ ఏం చేయాలంటే మీరు అందరూ మాకు పరిచయం చేసి పాస్టర్ గారికి ఏం చేయాలంట, అమ్మ ఏం చేయాలి చెప్పండి? 25,000 కొలకర్రల పొడుగు, 25,000 పొడుగు, ఇంకెంత 10,000 కొలకర్రల వెడల్పు గల ప్రదేశాన్ని 20 గదులు కట్టాలంట. మాకు యాజక ధర్మం చేసి పాస్టర్ మీరు 2 గదులు పట్టుకున్నాం మీకు దీనికోసం బోల్డంత ఏడుపు బయట, దీనికోసము బోల్డంత ఏడుపు. మళ్ళీ అదే కాకుండా పాస్టర్ చాలా తెలివిగా కట్టించేసుకున్నాడు అనేటటువంటి మాటలు. కాబట్టి ప్రియులారా ఇవన్నీ కూడా మరి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రియులారా చాలా నూతన సంఘం, రాజు నూతన సంఘం ఉంది. సేవకుడు గిల్లు కట్టారు, ఏ పాస్టర్ ట్రాన్స్ఫర్ అయితే నా ఇంట్లోనే ఉంటారు. అంతేందుకు మా బావమర్ది నాకంటే వెనకాల సేవకు వచ్చారు. ఆయన పరిచయం చేసేటటువంటి స్థలంలో ఆ భార్యాభర్తలు వెళ్ళినా ఆయన ఒక్కరు వెళ్ళినా ఆయన కోసం ప్రత్యేకమైనటువంటి గది ఏర్పాటు చేసి ఉంచారండి. అక్కడ ప్రత్యేకమైనటువంటి గది, ఆ ప్రత్యేకమైనటువంటి ఒక భోజనాలు వీళ్ళు ఆదివారం వెళ్ళేసరికి వీళ్ళకి అన్ని కూడా రెడీ చేస్తుంది. ఎప్పుడైనా శనివారం కానీ మధ్యలో కానీ 40 రోజుల ప్రార్థనలో ఎప్పుడైనా వీళ్ళు ఉండిపోయే పరిస్థితి అయితే పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఇల్లు అక్కడ. చాలా సంఘాల్లో నూతన సంఘాల్లో పాస్టర్ గారికి ఇల్లు తీసి అద్దె సంఘమే కడుతుంది. అంతేకాకుండా మా బావమతికి పొద్దున్న అక్కడ భోజనం పెడతారు, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఆ నలుగురికి క్యారేజీ పెట్టి పంపిస్తుంది సంఘం, క్యారేజీ పెట్టి పంపిస్తారు ప్రియులారా. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా ఇంత బాధ్యత కలిగి ఒక విషయాన్ని చేస్తాను. మరొకసారి ఈ యొక్క సంవత్సరం చివరాంకంలో ఎందుకు ఇది గుర్తు చేస్తున్నానంటే, మళ్ళీ ఈ ప్రసంగం చేసేటటువంటి అవకాశం నాకు రాదు. ఎందుకు రాదంటే వచ్చే వారం నుంచి తర్వాత క్రిస్మస్కి సంబంధించిన విషయాలే చెప్తాం. పండుగ గురించి మాట్లాడకుండా ఈ కౌంటర్లు ఏంటనుకుంటారు కదా అప్పుడు, అందుకని చెప్పేసి మరి ఇప్పుడే చెప్తున్నాను. కాబట్టి మరియు పట్టణము కొరకై 5,000 కొలకర్రల వెడల్పు 25,000 కర్రల నిడివి గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయాలి. అది ప్రతిష్టమకు భాగమును సరిగా ఉండవలను.
ఇశ్రాయేలు అందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. అదే ఆ గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా? అదే ఆ గ్రౌండ్. అది మనం శుభ్రం చేసిన, కార్యక్రమాలు చేసిన, ఏం చేసినప్పటికీ కూడా మందిరము ఉండాలట, అక్కడ కొంత స్థలము కూడా ఉండాలట. అందుకోసం ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ. అందుకోసం ప్రియులారా ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం. అంతేగాని ప్రియులారా ఇక భోజనాలు పెట్టి డబ్బులు భోజనాలు వద్దు పాస్టర్ గారికి ఇస్తే కార్లు కొనుక్కుంటాడు, భూములు కొనుక్కుంటాడంటే అది నాకు అనవసరమైనటువంటి విషయం. అది అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోను. ఒకవేళ ప్రియులారా ఎప్పుడైనా మాటగారిగా నా ముందు మాట్లాడితే తప్పనిసరిగా దానికి జవాబిస్తాను. కానీ మనం మాట్లాడితే మేము అలాగ అనలేదండి అంటారు. అంతే, సింపుల్ అది. కాబట్టి ప్రియులారా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేను ఇంకో మాట ఏం చెప్పానంటే, ఎందుకు వచ్చింది ఆ కొండల్లో కోణల్లో తిండి లేక బతికే వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, పట్టుకెళ్ళి వాళ్ళకి పెడితే మంచిదని. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియుల యొక్క సియోను ప్రార్థనా మందిరము దేనికి ఆధారమై ఉండాలి? సత్యమునకు ఆధారమై ఉండాలి. సత్యం అనగేంటి? వాక్యమే సత్యం. వాక్యం అంటే దేవుడే. కాబట్టి ప్రియులారా ఆ యొక్క సంఘం అనేది దేనికి ఆధారమై ఉండాలంటే వాక్యానికి దగ్గరగా ఉండాలి. ప్రియులారా వాక్యం ఏం చెప్పిందో అదే మనం చేసేవారముగా ఉండాలి. అంతేగాని ప్రియులారా ఎవరో ఏదో చెప్తే దాన్ని చేసేవారముగా మరి మనము ఉండకూడదు. బయట అనేక రకాలైనటువంటి కామెంట్స్ వస్తాయి, అనేక రకాల విషయాలు వస్తాయి. ఏది మనం పట్టించుకునే వారముగా ఉండకూడదు ప్రియులారా. ఆ అమ్మాయి ఎవరో క్రికెట్ ఆడి చక్కగా నేను దేవుని దయ వలన ఈ రకంగా నేను గెలిచాను అనేటటువంటి మాట మాట్లాడితే చాలా మంది హైందువులు గోవులని విమర్శలు ఆమె మీద చేశారు. ఆమె చక్కనైనటువంటి ఒక మాట చెప్పింది, మన జీవితం అనేది ఎప్పుడూ కూడా మన ఆలోచన మీద ఆధారపడి ఉండాలి, కానీ ఇతరులు మాట్లాడే మాటల మీద మన జీవితం ఎప్పుడు కూడా ఆధారపడి ఉండకూడదు. ఎంత చక్కని మాట చెప్పిందండి 20 సంవత్సరాల అమ్మాయి. కాబట్టి మన జీవితాన్ని మనమే పట్టుకోవాలి, కానీ ఎవడో ఏదో అన్నాడని మనం నిరుత్సాహపడిపోయేటటువంటి వారముగా ఉండకూడదు. ఇప్పుడు నిజంగా వచ్చినటువంటి ట్రోలింగ్స్ అన్ని అమ్మాయి చూస్తే మళ్ళీ బ్యాకట్టుకోదు, ఇంకా నిరుత్సాహపడిపోతుంది. కాబట్టి అటువంటివి అన్ని కూడా మనం పట్టించుకునేటటువంటి వారముగా ఉండకూడదు. మన యొక్క ప్రణాళికలో మనము వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా పౌలు, సంఘము ఎలాగూ మందిరము జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో నేను చెప్పటం కోసం అని చెప్పేసి నేను ఈ యొక్క మాటలు మీకు వ్రాస్తున్నానని చెప్పేసి అక్కడ ఆయన చెప్తున్నటువంటి యొక్క మాట. కాబట్టి ప్రియులారా 13వ వచనంలో పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని యేసుక్రీస్తునందుని విశ్వాసమందు బహుధైర్యం కలిగినటువంటి వారుగా మరి మీరు ఉండాలనేటటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన బోధించుతూ నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? కాబట్టి ప్రియులారా మన మందిరం ఎటువంటి మందిరం అంటే ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కాబట్టి ప్రియులారా వచ్చే నెల సమయం వచ్చేసరికి ఏ సంఘం దగ్గరికైనా అనేక మంది అన్యులు అనేటటువంటి వారు వెళ్తారా? వెళ్ళరండి, వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రియులారా అక్కడ సంఘం ఏం చూపించాలంటే మన మాదిరిని మనం చూపించే వారముగా ఉండాలి, మన క్రమశిక్షణను మనం చూపించేటటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఎందుకంటే వాళ్ళు వస్తారు, వారు ఏదో కాసేపు కూర్చుంటారు, భోజనం చేస్తారు, ప్రార్థన చేయించుకుని వెళ్తారు, ఏదో కానుకిచ్చి వెళ్తారు, అది వారికి ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇంతవరకు కూడా వారు ఏదో దేవాలయానికి వెళ్తున్నారు, కానీ దేవుని మందిరం దగ్గరికి వచ్చేసరికి వారికి ఎలా ఉండాలంటే ఇదిగో మనం వెళ్ళే మందిరం దగ్గర ఎలా ఉన్నది, ఈ యొక్క మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ క్రమం చాలా బాగా ఉన్నదని అనుకోవద్దండి. మరి అక్కడలాగే ఇక్కడ కూడా మందేసి వచ్చిన నోటి ఇందిరేసేస్తే ఎలా ఉంటుంది? మరి అన్నిటికి ఏం తెలుస్తుంది? అక్కడికి వెళ్ళినా అలా ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉందని అనుకుంటాడు కదండి. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్త. చాలా మంది ఆ యొక్క మద్యపానానికి అలవాటు పడినటువంటి వారు ఉన్నారు. అందరూ అల్లరి చేయరు. కొంచెం మంది వచ్చి కాముగా వాళ్ళ పని వారు చూసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది చాలా ఎక్కువ విషయాలని చేసేవారు కొంత ఇటు కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత సంఘ పెద్దలది, యూత్ది, వాలంటీర్స్ది ఉన్నది. కాబట్టి పరిచర్య చేయడంలో ఏం కావాలంటే ఓర్పు అనేది చాలా ఎక్కువ కావాలి. ఫ్రస్ట్రేషన్ అనేది ఉండకూడదండి.
ఫ్రస్ట్రేషన్ అనేటటువంటిది ఉన్నప్పుడు ఏ చిన్న బాధ్యతని కూడా నిర్వర్తించలేము మనం. ఏ చిన్న బాధ్యతని కూడా నిర్వర్తించలేము. అలా చిన్న బాధ్యతని నిర్వర్తించాలంటే మరి మనం ఉన్నటువంటి చిన్న గుంపుకే నేను అనేక సార్లు ఫ్రస్ట్రేషన్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కోప్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే సండే స్కూల్ నడుపుతున్నారంటే టీచర్లు ఇద్దరు వాళ్ళ మీద కోప్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 40 మంది పిల్లలు, ఇద్దరు నాయకత్వం. బీపీలు వచ్చేస్తాయి వీళ్ళకి. మరి మోసే 40 లక్షల మందిని ఒకడే నాయకుడు. ఆయనకి ఎంత అయితే అది పెద్దలు చెందాలని కాదు, ఆయనకి ఎంత బీపీ రావాలి? ఆఖరికి ప్రియులారా మోసేకి బీపీ రావటానికి కారణం ఎవరంటే జనాలే, పాపం జనాలే. పాస్టర్ గారి గుండెలు ఎప్పుడు రావడానికి కారణం ఎవరు? నవ్వుతారు తప్పమేం కాదు అంటున్నారు అన్నారు. కాబట్టి మీకు అప్పగించబడిన బాధ్యత అది చిన్న బాధ్యత అయినా కూడా దాన్ని నిర్వర్తించడం చాలా కష్టతరమైనటువంటి పని ప్రియులార పని. ఎందుకంటే అది అటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మార్కు సువార్త 11:17 మరియు ఆయన బోధించు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ ఎప్పుడు వచ్చే క్రైస్తవులుగా అన్నిటిగా మన మాదిరి కానీ, మన అక్కడ పాడే పాట కానీ, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ, వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడటం కానీ, వారు ఎటువంటి వారు అయినప్పటికీ కూడా వారిని కాసేపు కూర్చోబెట్టి ఏం చేయాలి, వారికి వాక్యాలు వినిపించే వారముగా ఉండాలి. మన క్రైస్తవ మాదిరిని మనం చూపించేటటువంటి వారముగా అలా కొందరు ఉన్నారు. పెద్దలు కూడా చాలా మంది ఎవరు వచ్చినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుని భోజనం చేశారా అని ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ ఒక్క వ్యక్తిని భోజనం చేశారా 10 మంది అడిగామనుకోండి, అతని మనసు ఎలా ఉంటది? చాలా సంతోషంగా ఉంటది. అంతేగాని వచ్చాళ్లే తిన్నాళ్లే వెళ్ళాళ్ళే అని మనం కూర్చున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళాము, అక్కడ మనల్ని ఎవరు పట్టించుకోలేదురా బాబు అని అనుకుంటాడు. 4 రోజుల ముందే ప్రసంగం ఎందుకు చేస్తుందంటే మర్చిపోతారని కాదు, దానిని మననం చేసుకుంటారని. కాబట్టి ప్రియులారా చెట్టు చెరువు ఒక మాట చూద్దాం. హగ్గయి గ్రంథము, ఇవాళ కావాల్సినంత సమయం ఇచ్చారు నాకు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూసిరి గాని కొంచెముగా పండింది, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని, ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకుంటకు త్వరపడుట చేతనే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో ఈ లాస్ ఎందుకు వస్తుంది? ఈ నష్టం ఎందుకు వస్తుంది? ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? చాలా వచ్చినా కూడా మరి ప్రతి సంవత్సరం కూడా పంటలు పండే సమయానికి తుఫాను ఎందుకు వస్తుంది? నష్టాలు ఎందుకు అయిపోతున్నాయి? చెరువులు ఎందుకు పాడైపోతున్నాయి? ఇవన్నీ కూడా చూసినప్పుడు అక్కడ దేవుడిని అడిగారంట, ఎందుకు ఇలా జరుగుతున్నాయని అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, నా మందిరం పాడైపోతే మీరందరూ మీ ఇల్లులు కట్టుకోవటానికి త్వరపడి చేతను కాబట్టి మిమ్ముని బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండక ఉన్నది. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యం విషయంలోను ద్రాక్షారస విషయంలో తైలం విషయంలోను భూమి ఫలించు సమస్తమైన విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. ఎంత భయంకరమైన మాటలు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులార యొక్క విషయాలన్నీ కూడా మరి మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామన్నమాట. కాబట్టి అక్కడ చెప్తున్నటువంటి ఆ యొక్క విషయాలు వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా మందిరము పాడైపోగా మీరు సరంబి వేసిన గృహాల్లో మీరు ఎలాగునా నివసిస్తున్నారు. మీరు ముందు దేవుని యొక్క పనిని చూడకుండా మీ యొక్క పనులు మీ యొక్క విధానాన్ని మీరు చూసుకునేటటువంటి వారుగా ఉంటే ఇటువంటి క్షామాలు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా భూమి మీదకి వస్తాయని చెప్పేసి ప్రియులారా, అంటే మనకు నష్టం లేకపోవచ్చు, మన ప్రాంతంలో పంటలు పాడైపోకుండా మంచిగా పండి ఉండొచ్చు, మన ప్రాంతం అంతా తుఫాను కొట్టుకుపోకుండా ఆశీర్వదించబడి ఉండొచ్చు. నీ పక్క గ్రామం పక్క ప్రాంతం పాడైపోయింది అనుకోండి, ఆ పరిస్థితి అంతా తిరిగి ఎవరి మీద పడుతుంది? మళ్ళా ఆమె ఎవరి మీద పడుతుంది? మన ధాన్యం అంతా బాగుందని అనుకుంటున్నారు రైతులు, దేవుడు విడిచిపెట్టేసి. నా ధాన్యం పంట ఏమీ అవ్వలేదు, నా పశువులు ఏమి అవ్వలేదు, నా మామిడి చెట్టు కాయ కూడా రాలి పడలేదు, కాబట్టి నేను క్షేమంగానే ఉన్నాను అని అనుకుంటున్నాడు మనిషి. కాబట్టి ప్రియులారా బజార్లోకి వెళ్ళి కేజీ బీరకాయలు అడిగితే తెలుస్తుంది నష్టం ఎంత వచ్చిందనేది. ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? కేజీ బీరకాయలు ఎంత?
రూపాయలకి ఎవరు ఇచ్చేస్తున్నారు? కొన్ని కేజీ చిక్కుడుకాయలు ఎంత? మరి ఇప్పుడు మనిషి ఏమనుకుంటున్నాడంటే నా పంట బాగుంది, నా ఇల్లు బాగుంది, నాకు దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు? నాకు దేవుడు ఎందుకని అనుకుంటున్నాడు. అనుకోవచ్చా? మరి కొన్ని ప్రత్యక్షంగా వస్తాయి శ్రమలు, కొన్ని పరోక్షంగా వస్తాయి ప్రియులారా. వీటిని మనిషి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వాడే ఉన్నాడు. ఈ పరిస్థితి ఇంకో 4 రోజులు కొనసాగింది అనుకోండి. ఇంకో 4 రోజులు కొనసాగితే ఏమవుతుందంటే ప్రియులారా, ఆ యొక్క కూరవరం పలావు 250 రూపాయలు అవుతుంది. ఎంతమంది తెచ్చుకుంటారు ఏమండి?